హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే పన్నీర్ దోశ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. గ్రేట్ చేసిన పన్నీర్, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన పొడి, పప్పుల పొడి అంటారు కదా అదండి. సో దోశ ఇలా పోసేసుకొని మనం గ్రేట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్రేట్ చేసిన పన్నీర్ అయిపోయిన తర్వాత మిర్చి వేసేసుకొని నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఇంకొంచెం పన్నీర్ ఉంటే గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసేసుకో. నెక్స్ట్ పొడి, దీంట్లో పొడి లేకపోతే మ్యాగీ మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా వేసుకున్న చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా కూడా వేసుకున్న. సో దోశ ఇట్లా కాలుతా ఉంటే నెయ్యి వేసుకోండి, అది పోతుంది, ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి. అయితే నూనె వేసాను. సో సిమ్లోనే పెట్టుకోండి, ఇప్పుడు హైలో పెట్టుకో. మనం దోశ పెనంతో ఇట్లా ఇట్లా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం టర్న్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా పన్నీర్ దోశ రెడీ. ఎప్పుడు రొటీన్గా దోశే కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్.